అక్క ప్రైజ్ లార్డ్. శ్యామల ప్రైజ్ లార్డ్ సిస్టర్, దేవుడు ఏం అద్భుతం చేశారు మీ జీవితంలో, మీ సాక్ష్యం ఏంటి చెప్పండి. నేను గత 3 నెలలుగా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన బ్రదర్. దేవునికి దూరం అయిపోయినా, నేను ఈ జూమ్ మీటింగ్లకి కూడా దూరం అయిపోయినా. ఇక నా ధ్యాస అంతా మా ఫ్రెండ్ పైనే ఉండేది. ఫ్రెండ్ పైన ఉండి ఇక నాకు అందరి మీద కోపం వచ్చుడు, అంత సీరియస్ అయిపోయినా. హెల్త్ బాగా లేదు బ్రదర్. లాస్ట్ 10-15 డేస్ నుండి అయితే విపరీతమైన మంటలు బాడీలో, కాళ్ళలో మంటలు, చేతుల్లో, బాడీ అంతా మంటలు, అసలు తగ్గడమే లేదు. తగ్గకపోయేసరికి ఎన్ని డ్రింక్స్ వాడినా, సిరప్స్ వాడినా తగ్గలేదు బ్రదర్. తగ్గకపోయేసరికి ఇంకా నేను నాకు మీ మీద కూడా కోపం వచ్చింది బ్రదర్. ఫ్రాంక్ గా చెప్తున్నా, అది నాది కాదు అన్నట్టు. నేను ఫిబ్రవరి తర్వాత ఒక 2 times అటెండ్ అయ్యా జూమ్ కి. తర్వాత ఇక అస్సలు అటెండ్ అవ్వలేదు. లాస్ట్ సాటర్డే రోజు అటెండ్ అయ్యేసరికి బ్రదర్ మిమ్మల్ని చూస్తే నాకు ఒక లాగా అనిపించింది, అంటే ఒక వెలుగు అనిపించింది ఫేస్ లో, వెలుగు కనిపించింది. అంత ఒక లాంటి నిద్ర వచ్చింది, ఒక మత్తు లాగా పోయి పడుకున్న తర్వాత నేనేమో పడుకున్నా అని నేను అనుకుంటున్నా. ఇక మా సార్ ఫ్రాన్సిస్ ఏం చేశాడు, నేను మాట్లాడేదంతా నేను కట్టేశాడు. దాంట్లో మా ఫ్రెండ్ ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. నాకు శ్యాము డార్లింగ్ అంటే నాకు బాగా ఇష్టం, ఆమెను ఏమన్నా ఇబ్బంది పెడితే నేను మళ్ళీ వచ్చేస్తా, ఆమె నువ్వు ఏమనొద్దు చెయ్యొద్దు అని అంటుందట. ఇక అన్ని మాట్లాడింది అన్ని రికార్డ్ చేశాడు. ఇక అసలు బ్రదర్ ఆ మంటలు మాత్రం అసలు తగ్గలే. ఆమెకు హీట్ ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లం అంతా నాకు వచ్చేసింది. అసలు తగ్గుతలేదు, ఏం లేదు. మొన్న వెడ్నెస్డే రోజు కవితక్క వచ్చిన తర్వాత మీకు వీడియో కాల్ చేసి ప్రే చేసిన తర్వాత నేను పూర్తి స్వస్థత పొందాను బ్రదర్. దేవునికి మహిమ. థ్యాంక్ యూ బ్రదర్. అప్పటి నుండి ఇప్పటి వరకు మంటలు లేవు, ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నా. మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయింది. లాస్ట్ కవితక్క వాళ్ళ ఇంటికి పోయి కాల్ చేసింది, వీడియో కాల్ చేసి ప్రే చేయండి అన్న అని చెప్పినప్పుడు ఆ స్పిరిట్ మాట్లాడింది. ఆ శ్యామలక్కలో నుంచి ఆ స్పిరిట్ మాట్లాడింది. మొత్తం ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు అన్నీ చెప్పింది అన్నట్టు. సో ఈరోజు కవిత చూసారా, ఆమెకు విడుదల జరిగింది, సాక్ష్యం చెప్తుంది శ్యామలక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు అక్క. దేవుడు ఇంకా గొప్ప అద్భుతాలు చేస్తాడు మీ కుటుంబంలో.